రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన చర్చల్లో ఒకటి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి పాలమ్మినా పూలమ్మినా కష్టపడినా అంటూ ప్రజలకు బాగా దగ్గరైన ఆయన ఇప్పుడు పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కొంతకాలంగా మల్లారెడ్డి బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారని, తిరిగి తన సొంత గూడైన టీడీపీలోకి వెళ్లబోతున్నారని బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఆయన తిరుపతి పర్యటనలో జరిగిన పరిణామాలు ఉన్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. ఈ ఫ్లెక్సీల్లో తిరుపతి, కాళహస్తి ఎమ్మెల్యేల ఫోటోలు ఉండడం గమనార్హం. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ప్రధాని మోదీ కూడా లక్షల కోట్లు కేటాయిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా గతంలో ఏపీ భూములు అమ్మి తెలంగాణలో కొనుగోలు చేసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడిందని, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని వ్యాఖ్యానించారు. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంద్రబాబును పొగడడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే మల్లారెడ్డి పోస్ట్ చేసిన తాజా ఫోటో రాజకీయ వర్గాల్లో కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఈ ఫోటోలో మల్లారెడ్డి చేతిని పరిశీలిస్తే ఆయన చంద్రబాబు తరహాలో 2 చేతివేళ్లను చూపిస్తూ కనిపించారు. దీంతో మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాలు తెలంగాణ రాజకీయాల్లో మొదలయ్యాయి. విక్టరీ సింబల్ చూపిస్తూ పార్టీ మారేందుకు బాటలు వేసుకుంటున్నారని నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు. దీనికి తోడు గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారుతారన్న చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదే పదే రేవంత్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన మల్లారెడ్డి ప్రభుత్వం మారిన తర్వాత తన దూకుడును పూర్తిగా తగ్గించేశారు. ఒక దశలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో సైతం ఆయన ప్రత్యక్షమయ్యారు. అప్పటికే కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జోరుగా జరుగుతుండటంతో మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే దాని తర్వాత పార్టీలో చేరికపై ఎలాంటి ఊసు బయటకు రాలేదు. తన ఆస్తులు, వ్యాపారాలు కాపాడుకోవడం కోసమే ఆయన అధికార కాంగ్రెస్ లో చేరాలని ప్రయత్నించారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. భూములను ఆక్రమించి కాలేజీలు నిర్మించారని మల్లారెడ్డిపై అప్పట్లో రేవంత్ చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది. ఓ దశలో స్టేజ్ పైన నిలబడి రేవంత్ రెడ్డికి తొడగొట్టి మరీ మల్లారెడ్డి సవాల్ విసిరారు. అయితే రేవంత్ అధికారంలోకి వచ్చాక ఆక్రమించుకుని నిర్మించిన మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజ్ భవనాలను అధికారులు కూల్చివేశారు. దీంతో రేవంత్ వద్దకు ఆయన పలుమార్లు కాళ్లబేరానికి వెళ్లారని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఆయన 2014లో టీడీపీ తరఫున మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2016లో టీఆర్ఎస్లో చేరి 2018లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. పరుష పదజాలంతో ఇప్పటి సీఎంపై రెచ్చిపోయారు. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లారెడ్డి ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.
మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, బిజినెస్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా జులిపించింది. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ దాడుల నుంచి బయటపడడానికి తొలుత ఆయన బీజేపీలో చేరాలని ప్రయత్నించారు. అయితే మల్లారెడ్డి చేరికపై బీజేపీ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయనకు టీడీపీ ఆప్షన్గా కనిపించింది. దీంతో తాను రాజకీయంగా ప్రస్థానం ప్రారంభించిన టీడీపీలోనే చేరాలని నిర్ణయానికి మల్లారెడ్డి వచ్చారు. ఇదే సమయంలో ఏపీలో టీడీపీ కూటమి విజయం సాధించడంతో మల్లారెడ్డి ఆ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి రాయబారాన్ని కూడా పంపించినట్టుగా సమాచారం. తెలంగాణలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టీడీపీలో చేరడమే మంచిదని మల్లారెడ్డి భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం తనకు కలిసి వస్తుందని మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకెళ్తే తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేయదని, ప్రస్తుతం ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఉండడంతో తెలంగాణలోనూ ఆ ఎఫెక్ట్ పనిచేస్తుందని, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో చేరితేనే తనకు అన్ని విధాలా కలిసి వస్తుందని లెక్కల్లో మల్లారెడ్డి ఉన్నారట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే కొద్ది రోజుల్లోనే మల్లారెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆయన తిరిగి టీడీపీలోకి వెళ్లడం ఖాయమని, తెలంగాణలో టీడీపీ పగ్గాలు చేపట్టే అవకాశం కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు గనక నిజమైతే అది బీఆర్ఎస్కు గట్టి షాక్గానే మారొచ్చు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, మల్లారెడ్డి ఇటు టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారనే వార్తల్లో నిజమెంత? శ్వేత, చూస్తున్నాము మల్లారెడ్డి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తాడని చర్చలు చాలా జోరుగా నడిచాయి. అయితే ఇప్పుడు టీడీపీలోకి వెళ్తారంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల తను ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోకి సంబంధించి సేమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు సంబంధించినటువంటి ఫోటో పేజ్ లాగా ఉండడం వల్ల తను ఖచ్చితంగా టీడీపీ పార్టీలోకి చేరుతాడు, ఆ అడుగులు పడే అవకాశం ఉన్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మల్లారెడ్డి గత కొంతకాలం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తను వరుసగా 2 సార్లు 3 సార్లు గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో నిలకడగా లేని పరిస్థితి. గతంలో మోదీతో కూడా ఇటు మల్లారెడ్డి తన కోడలతో కూడా భేటీ అయినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తను ఖచ్చితంగా బీజేపీ పార్టీలోకి చేరుతాడు, బీజేపీ పార్టీలోకి చేరి తీర్థం పుచ్చుకుంటాడు అనే వార్తలు చాలా జోరుగా వచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో టీడీపీ పార్టీ స్థాపించబోతోంది, మరోసారి పెద్ద ఎత్తున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఏదైతే రీసెంట్ గా సీనియర్ ఎన్టీఆర్ జయంతికి సంబంధించినటువంటి ఏదైతే సంబరాలు జరిగాయో, అదేవిధంగా స్టాచ్యూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, విగ్రహం కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత కొంత పార్టీలో ఉనికిడి కావచ్చు, టీడీపీ పార్టీ మరో ఇక్కడ ఖచ్చితంగా ప్రజల లోతుల్లో ఉన్నది, దీన్ని తీసుకురావాలి, బయటికి తీసుకురావాలి, రానున్నటువంటి ఏ ఎన్నికల్లో అయినా కూడా పోటీ చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలిసింది. అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జోరుగా అందుకోవడంతో ఇటు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో మల్లారెడ్డి టీడీపీ పార్టీలోకి చేరుతారనే వార్త అయితే జోరుగా చక్కర్లు కొడుతూ ఉంది. మరి చూడాలి, చాలా వరకు కూడా టీడీపీ పార్టీ నుంచే ఇటు బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి నేతలు చాలా ఉన్నారు. మరి వచ్చినటువంటి నేతలంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడి టీడీపీ పార్టీలకు వెళ్తారు అనే ఇంకో చర్చ కూడా వినిపిస్తా ఉంది. మల్లారెడ్డి మాత్రం ఖచ్చితంగా ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపల ఇటు టీడీపీ లేకపోతే అటు బీజేపీ పార్టీలోకి చేరుతారని అయితే వార్తలు వస్తున్నాయి. తన ప్రవర్తన బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరంగా ఉండడం, వివిధ మీటింగ్స్ కూడా తను అటెండ్ కాకపోవడం, పార్టీ మీద కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డిని కూడా బీఆర్ఎస్ పార్టీ కొంచెం దూరం పెట్టినట్టుగా తన వర్గాలు చెప్పుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే తను బిగ్ డిసిషన్ తీసుకోబోతా ఉన్నాడు, మళ్ళా సొంత గూటికి వెళ్తాడు అనే వార్త వినిపిస్తా ఉంది. వెళితే మల్లారెడ్డికి ఖచ్చితంగా
ఒక కీలకమైనటువంటి పదవి ఉండే అవకాశము ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటు చంద్రబాబు ఒక ఆఫర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి కూడా మల్లారెడ్డి లాంటి వాళ్ళు టీడీపీలో జాయిన్ అయితే పార్టీ క్యాడర్ చాలా బలంగా ఉంటుంది. తను దాదాపు ఒక 10 నుంచి 15 నియోజకవర్గాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి చాలా పెద్ద లీడర్ అని చెప్పుకోవచ్చు. ఆ హయాంలోనే చంద్రబాబు హయాంలోనే తను మంత్రిగా ఎమ్మెల్యేగా చేశాడు. బీఆర్ఎస్ పార్టీలో వరుసగా 3 సార్లు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి సీనియర్ నాయకుడు ఇవాళ పార్టీలో చేరితే పార్టీ క్యాడర్ కూడా బలంగా ఉంటుంది. పార్టీ మరింత ప్రజల్లోకి ముందుకు వెళ్ళడానికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, తెలంగాణలో మళ్ళీ టీడీపీ పార్టీ పురుడు పోసుకోనుంది అనే టాక్ వినిపిస్తోంది. అందుకే మల్లారెడ్డి పార్టీ జంప్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా వినిపిస్తుంది. సో టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి తెలంగాణలో? ఖచ్చితంగా తన ఉనికిని చాటుకునేందుకు టీడీపీ శత విధాలుగా ప్రయత్నాలు చేస్తా ఉంది. ఖచ్చితంగా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ నుంచి దాదాపు ఒక 70 నియోజకవర్గాల్లో పోటీ చేసేటట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే కూడా చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నెల వ్యవధిలోనే కొన్ని కీలక భేటీలు కూడా ఉండే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఇక్కడ ఏదైతే టీడీపీ భవన్ ఉందో ఆ ప్రాంగణంలో ఒక టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలకు సంబంధించి కూడా భారీ ఎత్తున కీలక భేటీ ఉండబోతుంది. ఈ భేటీలో ఖచ్చితంగా ఒక కీలక పరిణామాలు చూస్తున్నామని చెప్పుకోవచ్చు శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.